శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం. ప్రభాత వాతావరణం. సిడ్డీలో ఆధ్యాత్మిక వెలుగు. సిడ్డీలో ఆ రోజు ఉదయం ప్రశాంతంగా ఉంది. పక్షులు మధురంగా కుహుకుహుమంటూ మసీదు చుట్టూ ఎగురుతున్నాయి. మసీదు ముందర చిన్న మంటలో ధూపం వెలుగుతోంది. ఆ పరిమళం చుట్టూ వ్యాపిస్తోంది. సాయిబాబా తన సింహాసనం మీద కూర్చుని దూరంగా ఆకాశాన్ని చూస్తున్నారు. ఆ కళ్లలో ఒకవైపు లోతైన ధ్యానం, మరోవైపు అపారమైన కరుణ కనిపిస్తోంది. ఆయన చుట్టూ భక్తులు చిన్నా పెద్దా కూర్చున్నారు. కొందరు జపం చేస్తున్నారు, కొందరు బాబా ముఖం వైపు చూస్తూ మునిగిపోయారు. హేమాడ్ పంత్ మనసులోని కోరిక. ఆ రోజు హేమాడ్ పంత్ గోవింద్ రాంచౌధురి బాబా వద్దకు వచ్చాడు. ఆయన మనసులో ఒక ఆలోచన: బాబా సమక్షంలో ఎక్కువ సమయం గడపాలి, ప్రతిరోజూ ఆయన ఆశీస్సులు పొందాలి. అతను బాబా ముందు కూర్చోగా బాబా ఒక్కసారిగా ఒక కథ చెబడం మొదలుపెట్టారు. హేమాడ్ పంత్ అర్థం చేసుకున్నాడు. బాబా తన మనసులోని కోరికను మాటలేకుండానే గ్రహించారు. సద్గురువు మరియు శిష్యుని కథ. బాబా చెప్పిన కథ ఇలా ఉంది. ఒక సద్గురువు తన శిష్యుని దగ్గరకు వచ్చి అన్నాడు, నువ్వు ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించాలి, ఈ పవిత్ర గ్రంథాన్ని పూర్తిగా చదవాలి. ఎన్ని రోజులైనా అలసిపోకుండా కొనసాగించాలి. మొదట శిష్యుడు ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టాడు. కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేశాడు. కాని కొద్దికాలానికే అతనికి అలసట వచ్చింది, ఉత్సాహం తగ్గింది. అతను ఒకరోజు జపం మానేశాడు, మరుసటి రోజు గ్రంథం చదవలేదు. సద్గురువు ఆ విషయం గమనించి స్నేహపూర్వకంగా చెప్పాడు, నిజమైన భక్తి అంటే సహనం, క్రమశిక్షణ, స్థిరత్వం. మొదట ఉత్సాహం ఉండి తరువాత ఆగిపోతే అది నిజమైన సాధన కాదు. విష్ణు సహస్రనామ మహిమ. బాబా మరో ఉదాహరణ చెప్పారు. ఒక భక్తుడు ప్రతిరోజూ విష్ణు సహస్రనామం చదివేవాడు. అతను ఒకసారి సిడ్డీకి రాగానే బాబా వెంటనే ఆ సహస్రనామంలోని ఒక శ్లోకం పఠించారు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. నేను ఏం చేస్తానో బాబాకు ఎలా తెలుసు? బాబా ఇలా చెప్పారు, భక్తుడి ప్రతి ఆచారం నాకు తెలిసిందే. నువ్వు చేసే ప్రార్థన, జపం, పఠనం ఏదీ వృధా కాదురా. గ్రంథపారాయణం వెనుక సత్యం. బాబా భక్తులకు స్పష్టంగా చెప్పారు. పుస్తకం చదవడం కేవలం నోటి పని కాదు. అందులోని బోధనలను మన హృదయంలో దాచుకుని వాటిని జీవనంలో ఆచరించాలి. ఆయన మాటల అర్థం, జపం, పారాయణం, పూజ ఇవన్నీ మనలో మార్పు తీసుకురావాలి. కేవలం శబ్దం చేయడం మాత్రమే అయితే అది ఆధ్యాత్మిక పురోగతి కాదని సూచించారు. ప్రధాన బోధలు. ఈ అధ్యాయంలో బాబా ఇచ్చిన ముఖ్యమైన బోధలు: సహనం. ఆధ్యాత్మిక ఫలితాలు త్వరగా రావు, సహనంతో కొనసాగాలి. క్రమశిక్షణ. ప్రతిరోజూ భక్తి విధులు చేయడం చాలా ముఖ్యం. గురువుపై విశ్వాసం. ఆయన చెప్పిన ప్రతి మాట మన మేలు కోసమే. భక్తి ఫలితం. మనం చేసే భక్తి వృధా కాదు, సరైన సమయానికి ఫలిస్తుంది. అధ్యాయం ముగింపు. బాబా హామీ. బాబా చివరగా అన్న మాట, నువ్వు చేసే భక్తి ఒక్క చుక్కైనా వృధా కాదు. నేను దాన్ని చూచి సరైన సమయానికి 10 రెట్లు ఫలితం ఇస్తాను. భక్తులు ఆ మాటలు విని ఆనందంతో, విశ్వాసంతో నిండిపోయారు. వారి హృదయాల్లో శాంతి, కృతజ్ఞత మరియు మరింత భక్తి పెరిగింది. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.